బీఆర్ఎస్ బండి సంజయ్ని తమకి శత్రువుగా భావిస్తోంది, భయపడుతోంది అన్నది కనబడుతుంది. ఇది రేపు పొద్దున ఖచ్చితంగా ఈయన క్లియర్ చేసుకోవాలి. అంటే హైకమాండ్ చేతిలో కూడా ఏం లేదు, కాలం చేతిలో ఉందంతే. లేదంటే ఇంకా చట్టం తన పని తాను చేసుకోవాలి. సార్, తమిళనాడు రాజకీయాలకు వెళ్తే ఈ వారం మొత్తం అదే హైలైట్. ఒక రకంగా విజయ్ తర్వాత జరిగిన పరిణామాలు, ఎప్పుడూ లేని ద్రవిడ పార్టీలకు ఒక థ్రెట్ తీసుకొచ్చారా ఈసారి అధికారంలోకి వచ్చి, అది కూడా 108 స్థానాలకు వచ్చి తర్వాత ఆయన మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వెళ్ళి అనుకోకుండా ఒక 30 మంది మద్దతు లభించడం ఏంటి రాజకీయం? అంటే కలిసి వస్తే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని విజయ్కి ఒక రకమైన అదృష్టం కలిసి వచ్చింది. వాస్తవంగా విజయ్కి తెలుసు ఏఐడిఎంకే చీలిపోతుంది. షణ్ముగం ఫ్రమ్ ద బిగినింగ్ బిఫోర్ ఎలక్షన్స్ నుంచి టచ్ లో ఉన్నాడు విజయ్కి. కాకపోతే బిఫోర్ ఎలక్షన్స్ చీలిస్తే వద్దన్నటువంటిదే అతను చెప్పాడన్నది తాజాగా వినబడుతున్నమాట. విజయ్ మీరు పోటీ చేయండి, మీరు గట్టిగానే ఉండండి, మీరు కూడా మా దగ్గరకు వచ్చేసారనుకోండి, అప్పుడు ఏఐడిఎంకే ఓ సెంటిమెంట్ అస్త్రం ప్లే చేస్తుంది, మమ్మల్ని చీల్చాడు చూసారా అనేది. అది మళ్ళీ వాళ్ళని బలోపేతం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు చూస్తే థర్డ్ ప్లేస్కి వెళ్తుంది అన్నటువంటిది విజయ్కున్న ఫీడ్బ్యాక్. ఆ కాన్సెప్ట్తో ఆ తర్వాత మీరు ఆ కారణంతోనే బయటికి రావచ్చు అన్నటువంటి